హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? ఈరోజు మనం బీరకాయ కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. బీరకాయ కూర, అబ్బా ఏం బీరకాయ కూర అండి బాబు అని అస్సలు అనొద్దండి. బీరకాయ మన డైటింగ్లో చేర్చుకుంటే ఎట్లాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో. మీకు చూడండి, మీకు బీరకాయలో ఎన్ని లాభకరమైన గుణాలు ఉన్నాయి. బీరకాయని తక్కువ అంచనా అయితే వేయకండి మీరు. బీరకాయ తినటం వల్ల మనకు బాడీ కూడా కూల్ అవుతుందండి. చాలామందికి వేడి బాడీ వాళ్ళు ఉంటారు. బాడీని కూడా కూల్ చేసే శక్తి ఈ బీరకాయకు ఉంటుందండి. అన్నిటికంటే ఇమ్యూనిటీ పవర్ని అయితే పెంచుతుందండి. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది కాబట్టే జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఆపరేషన్లు కానీ సిజరీన్స్ కానీ అలా పడ్డప్పుడు, ఏదైనా ఒంట్లో బాగాని సమయంలో మనకి బీరకాయని కంపల్సరీ పెడతారు కదండి. బాలింతలు కూడా తిని పెడతారు, అందరికీ పెడతారు. కాబట్టి మనం ఆ సమయంలో బీరకాయని తింటాం. ఎందుకంటున్నారు, ఇమ్యూనిటీ పవర్ దీంట్లో అధికంగా అయితే ఉంటుంది. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా అయితే బీరకాయ కూరని అయితే తినండి. గుండె జబ్బు సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తినండి. బాగా ఎక్కువ తింటూ ఉంటే గుండె సమస్యలు కూడా రాకుండా అయితే ఉంటాయి మనకు. చూడటానికి తక్కువగా ఉంటుంది, కానీ బీరకాయ కూరలో అన్ని లాభాలు ఉంటాయి. అంటే మీరు తప్పకుండా అయితే తింటారు. చూడండి, ఇట్లా అయితే ముక్కలు శుభ్రంగా కోసుకోండి. ఈ ముక్కలు కోస్తే మాత్రం ప్రతి ఒక్క కాయని చూసుకోండి. చూసుకుంటే మాత్రం చూసుకోకపోతే చేదు బీరకాయలు ఉంటాయండి. అవి అసలు ఎలా ఉంటాయండి, చేదుది భయంకరమైన చేదుగా ఉంటాయండి అవి. అది ఒక్కటి వచ్చి మంచి దాంట్లో కలిసిందనుకోండి, కూర మొత్తం కూడా పడేయాల్సి వస్తుంది మనం. కాబట్టి ఒక్కొక్క బీరకాయని చూసుకొని, చేదు లేని బీరకాయని మాత్రమే వండండి. చేదు ఉన్న బీరకాయని పారేసేయండి. ఇలా ముక్కలు అయితే కోసేసుకోండి. నేనైతే 1 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ముక్కలు అయితే కోసేసాను. ముక్కలన్నీ కోసి ఒక్కసారి చేత్తో ఇలా గట్టిగా మెదుపుతానండి, ప్రెస్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఉప్పేసి పిసికి ఆ వాటర్ అంతా తీసి పిండి వండుతారండి. కానీ అలా చేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదా. కానీ నేను అలా చేయనండి. కొంచెం అలా చేతితో పిసికి వేస్తాను. అప్పుడు తొందరగా మెత్తపడతాయి. తొందరగా కర్రీ కూడా మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఆ కర్రీ కూడా ఒకలాంటి టేస్ట్ వస్తుంది మీకు. ఇప్పుడైతే కోసి పక్కన పెట్టుకున్నానండి బీరకాయ ముక్కలన్నీ. ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో 4 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. కేజీ బీరకాయలు కాబట్టి 4 స్పూన్ల వరకు కంపల్సరీ వేయాల్సిందే. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. దీంట్లో పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. చూడటానికి బీరకాయ అంటారు కానీ పోషక విలువలు అయితే అధిక శాతంలో అయితే ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందండి. బరువు తగ్గాలి అనుకొని ఎవరైనా అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ బీరకాయ కూరని తింటూ ఉండండి. అప్పుడప్పుడు డైటింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. బరువు తగ్గాలని చెప్పేసి డైటింగ్ చేసేవాళ్ళు చక్కగా చపాతీలో కానీ అన్నంలో కానీ ఇటువంటి కూరను నంచుకొని తింటే మాత్రం బరువు తగ్గే గుణాలు అయితే ఈ బీరకాయకి అయితే కంపల్సరీ ఉందండి. అందుకే చెప్తున్నాను, ఈ బీరకాయ గురించి మీరు తెలుసుకున్న వాళ్ళు కంపల్సరీ బీరకాయ కూర తక్కువ చూపు అయితే చూడరు. మీరు తప్పకుండా అయితే బీరకాయని తినటానికే ట్రై చేస్తారు. పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. దీంట్లో కొవ్వు పదార్థాలు అయితే తక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చూసారా, అటువంటి కూరను మనం తినకుండా ఎలా ఉంటామంటే తినాలి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఆయిల్ హీట్ అయిందండి. 1 పావు స్పూన్ మినపప్పు వేసాను, 1 పావు స్పూను శనగపప్పు వేసాను, కొంచెం ఆవాలు వేసానండి. ఆవాలు మరీ ఎక్కువ అయితే తినను, కొంచెం కానీ 1 పావు స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మస్టర్డ్, జీలకర్ర 1 పావు స్పూన్ వేసుకోండి. ఇట్లా మొత్తాన్ని కూడా ఆవాలు చిట్టపటాని వరకు కూడా వేయించండి. పీచు పదార్థాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా పత్తి కూరగా అయితే దీన్ని తింటూ ఉంటారు. అప్పుడు తప్పనిసరిగా బాగా లేదని ఎవ్వరు అనరండి, కానీ ఈ కూరే కావాలంటారు. ఎందుకంటే నోటికి చాలా బాగుంటుంది కాబట్టి ఈ కూరని ఎక్కువ కూడా ప్రిఫర్ చేసి తింటారు కూడా. సిజరీన్ అయిన వాళ్ళు కానీ బాలింతలు కానీ వాళ్ళందరికీ కూడా మనకు ఒంట్లో ఉన్న వాపును తీస్తుందండి. ఇది బీరకాయ ఒంట్లో ఉన్న వాపుని తగ్గిస్తుంది, నొప్పులను తగ్గిస్తుంది. అందుకనే మనకి మనం సిక్ అయినప్పుడు ఆ కూరను మనకు పెడతారనమాట. మన పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా గ్రేట్ అండి. ఇదిగోండి, ఇప్పుడైతే మీరు ఒక ఉల్లిపాయను కోసుకొని
వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా సన్న ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు రంగు చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. మన పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా గ్రేట్ అండి వాళ్ళు. బీరకాయ కూర మనకి బీరకాయ కూడా పెడతారు మనకి ఇప్పుడు మనం బిడ్డలను కన్నప్పుడు బాలింతలప్పుడు పెడతారు కదా, ఎందుకు పెడతారు కానీ దీంట్లో వాపులు తగ్గించే గుణం ఉంటుంది, నొప్పులు తగ్గించే గుణం ఉంటుంది. వాటన్నిటి వాళ్ళు అన్నీ తెలుస్తుంది వాళ్ళకి. అందుకనే పెద్దల మాట పెద్ద మూట అంటారు. ఇప్పుడు బీరకాయ అంటే ఊని చేసుకోవాలని మ్యాచ్ చేసినప్పుడు చేసుకొని ఇలా అన్నానంటే దాంట్లో వాటర్ వేసి ఏం తీసేది చేసేయాలని వేసి లేక బీరకాయలు కూడా ఊరిగా అలా వేసి ఇవన్నీ ఇప్పుడైతే చక్కగా మనం వీటిని వేద్దాం, ఆయిల్లో వేయిద్దాం. ఎప్పుడైనా సరే బీరకాయ కూర మనకి లాస్ట్కి వండే సమయానికి అది కంపల్సరీ అల్లుగా అంటారు. అల్లుగా అంటున్నప్పుడు బీరకాయ కూర టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు వేయించండి, నూనెలో వేయించుకోండి. అందుకని కొంచెం నూనె కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. పసుపు కొంచెం వేసుకోండి. పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. సమయంలో కారం కూడా వేసుకోవాలంటే పచ్చినట్టు వేసుకోండి. పచ్చిమిరకాయలు చేసుకోవాలంటే పచ్చిమిరకాయలతోనే చేసుకోవచ్చండి. పచ్చిమిరకాయలు బాగా వేసేసి ఒక 10-15 పచ్చిమిరకాయలు వేసేసి నీళ్ళు పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు. కారం కావాలంటే కారంగా వేసుకోవచ్చు. ఇట్లా బాగా జాగనండి. టమాటాలను కూడా కోసుకోండి, 4 టమాటాలను. ఇప్పుడైతే ఒక వెల్లుల్లిపాయలు తీసుకోండి, ఆ వెల్లుల్లిపాయలు వేసేయండి. వెల్లుల్లిపాయ వేస్తే మంచి కమ్మదనం వస్తుందండి. బాలింతలకు కూడా ఒకవేళ తింటే బాలింతలకు చాలా మంచిదండి వెల్లుల్లిపాయలు తింటే. చెప్పాను కదా, గుండె సమస్యలు వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీకు వెల్లుల్లిపాయ చాలా 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 మంచిది. ఇప్పుడు టమాటా కూడా వేసేసేయండి, చక్కగా మక్కనివ్వండి. కారం కూడా వేసుకోండి. కారం వేసిన వీడియో కొంచెం మిస్ అయినట్టుందండి. కారం వేసుకోండి. మీరు ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. మీ కారం మీరు ఎంత తింటే అంత. ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి. ఇట్లా చక్కగా కారం వేసే వీడియో కొంచెం మిస్ అయిందండి, సారీ. మీరు కారం వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే బాగా చక్కగా ఉడకనివ్వండి. అడుగు అంటాలని చెప్పాను కదా మీకు. అడుగు అంటినప్పుడే బీరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అడుగు అంటే వరకు కూడా బీరకాయ కూరని. అంతేనండి, బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ బీరకాయ కూర అయితే తినండి. దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది అయితే గుమ్మడి జాతికి చెందిందండి బీరకాయ. ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం కర్రీని. అంతేనండి, ఈజీగా ఒక 10 నిమిషాలు కూడా పట్టదండి. ఎందుకంటే అందుకని నేను ముక్కలు అలా పిండకుండా ఊరినెల మెదిపి వేస్తాను అనమాట. ఈజీగా తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరమైంది, అందరూ తినతగ్గ కర్రీ అండి. ఇట్లా అడుగు అయితే అంటారు, చూసారా, అడుగు అంటుంది. అంతవరకు కూడా బీరకాయ కొన్ని వండుకున్నట్టయితే చాలా బాగుంది. దాని టేస్ట్ తెలియాలంటే మాత్రం అడుగు అంటాల్సిందేనండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటే మీరు తప్పకుండా అయితే బీరకాయ కూరని అయితే వండుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.